హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 10లోకి రాబోయే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి కావ్యశ్రీ. కావ్యశ్రీ మీకు అందరికీ తెలిసే ఉంటారు, సీరియల్ యాక్ట్రెస్ అనమాట. సో తను వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ వీళ్ళని అప్రోచ్ అవుతున్నారు. జస్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇంకా నెల రోజులు టైం ఉంది కదా. సో అందుకే జస్ట్ అప్రోచ్ అవుతున్నారు అనమాట. సో మంచి మంచి సెలబ్రిటీస్ని అయితే తీసుకురాబోతున్నారు. అదైతే ఇన్ఫో ఉంది. అంటే బాగా పాపులారిటీ ఉంటుంది చూడండి, సో అలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు అనమాట. సో అందులో కావ్యశ్రీ గారిని కూడా అప్రోచ్ అయ్యారు. సో తనైతే వచ్చే అవకాశాలు ఒక 90% అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మన తేజస్విని గౌడ గారు, లాస్ట్ టైం కూడా వినిపించింది తిన పేరు. సో తిను కూడా అప్రోచ్ తినను కూడా అప్రోచ్ అయ్యారంట. సో తిను నాకు తెలిసి మ్యాక్సిమం రారేమో, అప్రోచ్ అవ్వటం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మన ప్రభాకర్ గారు, ఈటీవీ ప్రభాకర్ గారు మీకు తెలిసే ఉంటారు. సో తనను కూడా అప్రోచ్ అయ్యారంట. అండ్ దాంతోపాటు ఇంకా మన సుహాసిని గారిని కూడా అప్రోచ్ అయినట్లయితే మనకు తెలుస్తుంది. సుహాసిని గారు మీకు తెలిసే ఉంటారు, స్టార్మాలో సీరియల్స్ చేస్తారు కదా. సో తను కూడా మ్యాక్సిమం ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట. సో అది. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి హరి. సో ఎక్స్ప్రెస్ హరి తిను మీకు స్టార్మాలో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. అండ్ చాలా మంచి కమెడియన్ అనే చెప్పాలి. సో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు చాలా వరకు. హరి గారి గురించి ఒక స్పెషల్ విషయం చెప్పాలి అంటే, బిగ్ బాస్కి వెనకాల స్క్రిప్ట్లు డైలాగులు రాస్తారు కదా, బస్కి క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో అది రాసేది మరి ఎవరో కాదు, హరీనే, ఎక్స్ప్రెస్ హరీనే. సో చాలా టాలెంటెడ్ అనే చెప్పాలి అన్ని విషయాల్లో. సో ఎంటర్టైన్మెంట్ చేసే దాంట్లో కావచ్చు అండ్ ఇలాంటి విషయాల్లో కావచ్చు. సో ప్రతి దాంట్లో ఈజ్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. సో మంచి కంటెస్టెంట్, వెయిటింగ్. ఈ వీళ్ళల్లో వచ్చే వాళ్ళల్లో నేను ఎక్స్ప్రెస్ హరి కోసం వెయిటింగ్. సో ఇక నెక్స్ట్ వచ్చేసి నూకరాజ్. సో నూకరాజ్ కూడా జబర్దస్త్ ఫేమ్. నూకరాజ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో చేశారు కదా. సో తను, సో వెయిటింగ్ తిన కోసం కూడా. చాలా మంచి గేమ్ ప్లే అయితే ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు అంజలి పవన్ గారు, సో తిను కూడా రాబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఇంకా కళ్యాణ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్. సో ఇందులో నుంచి ఒక ముగ్గురు అయితే కన్ఫామ్ వచ్చేస్తారు. సో అదనమాట. అండ్ ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సోనియా సింగ్ అనే చెప్పాలి. సో తిను వచ్చేసి విరూపాక్ష సినిమాలో ఒక మంచి రోల్ అయితే చేశారనే చెప్పాలి. అండ్ మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి కూడా వచ్చారు. సో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారనమాట తిను. సో అది. అండ్ సో ఇంకా నెక్స్ట్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో. సో ఆ ఛానల్ పేరుతో ఒక అక్క బాగా చేస్తారనమాట. బాగా ఫన్నీ వీడియోస్ అన్నీ బాగా చేస్తారు, నేను ఫాలో అవుతా. సో బాగా నవ్విస్తారనమాట, బాగా మాట్లాడతారు. సో తను అప్రోచ్ అయ్యారంట, అంటే కన్ఫామ్ కాలేదు. తను వస్తే బాగుంటుంది అబ్బా, షో అయితే మంచి ఊపు అయితే అందుకుంటుందనే చెప్పాలి. సో బట్ చూడాలి మరి. తనైతే వచ్చేటట్టు అయితే కనపట్లే. ఈ మధ్య ఒక వీడియోలో చెప్పారు నాకు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ లేదని. బట్ ఏమో చూడాలి. తన పేరైతే వినపడుతుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన వాళ్ళల్లో ఒక 2-3 రావచ్చు. కన్ఫామ్ లిస్ట్ అయితే ఇది కాదు, బట్ చెప్తున్నా ఒక 80% వరకు అయితే వీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్.